అండి ఈరోజు ఈ బెనీస్ కర్రీ రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ప్యాన్లో నూనె వేసుకొని ఆనియన్ అయితే మిక్సీ పట్టుకొని రెడ్గా చేసుకోవాలండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా రెడ్గా అయితే చేసుకోవాలా. పసుపు కారము వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలా పచ్చివాసన పోయే వరకు. తర్వాత 2 టమాటాలు వేసేసుకొని మెత్తగా ఉడకనియాలండి. రుచికి సరిపోయేంత సాల్టు వేసేసుకున్నాక మెత్తగా అయితే ఉడికిపోతుందండి. మనం ఈ బెనీస్ని ముందే పెట్టుకున్నాం కదా, ఈ బెనీస్ని అయితే వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా చాలా బాగా అవుతుంది కర్రీ అయితే ఇది బెనీస్. తర్వాత ఆ బెనీస్ ఉడకపెట్టిన నీళ్ళు అయితే దీంట్లోనే వేసేసుకోవాలా చూడండి. తర్వాత పట్టా లవంగ్ ఇలాచీలు ధనియాలు మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలా. సింపుల్గా పైనుంచి కొత్తిమీర వేసుకొని చేసుకుంటే టేస్టీగా బెనీస్ కర్రీ రెడీ.